హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ సేవింగ్స్ ఛాలెంజ్ గురించి అయితే చూద్దాము. సేవింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. ఇష్టంగా కానీ చేసామంటే మనం అనుకున్న గోల్ని అయితే మనం రీచ్ అవ్వగలము. ఎంత అమౌంట్ అనుకుంటామో అంత అమౌంట్ని అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోగలము. సేవింగ్స్ అనేది ఒక్కసారిగా మనం స్టార్ట్ చేసామంటే అది మనకి ఆటోమేటిక్‌గా అలవాటైపోతుంది. మనం రోజు చేసే పనుల్లాగా అమౌంట్ కూడా రోజు అయితే మనం తీసి ఆటోమేటిక్‌గా పెట్టేస్తూ ఉంటాము. అది ఒక అలవాటుగా అయితే మనకయిపోతుంది. ఇప్పుడైతే మనం ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా సేవింగ్ ఛాలెంజ్ గురించి అయితే చూద్దాము. ఇలా ఇంట్లో చిన్న చిన్న పేపర్స్‌ని అయితే కట్ చేసుకోండి. చార్ట్ పేపర్ అయినా కానీ, లేదంటే నార్మల్ ప్లెయిన్ పేపర్స్ అయినా కూడా ఇలా కట్ చేసుకొని మీకు ఈజీగా దొరికే అమౌంట్స్ అంటే ₹10 కానీ, ₹20 కానీ, 50 కానీ, 100 కానీ ఇంకేదైనా అమౌంట్ మీకు ఈజీగా దొరికేవి కానీ, లేదంటే మీ దగ్గర ఎప్పుడూ ఉండే అమౌంట్స్ ఉంటాయి కదా! ఆ అమౌంట్స్‌ని అయితే మీరు రాసుకోండి. నేనైతే 10, 20 అలాగే 50, 100 అయితే రాస్తున్నాను. ఎందుకంటే ఈ అమౌంట్స్ అయితే మనం ఒకవేళ గ్రోసరీ షాప్‌కెళ్ళినా గానీ, లేదంటే ఇంకేదైనా కొనుక్కున్నా గానీ మన చేతిలో ఎక్కువ దొరికే అమౌంట్స్ అయితే కదా! అందుకని ఇవైతే నేను రాస్తున్నాను. ఇలా మీరు ఒక్కొక్క పేపర్‌లో అయితే అమౌంట్స్ రాసుకునేసి, వీటినైతే ఫోల్డ్ చేసి ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి. ఈ ఛాలెంజ్‌నైతే ఇంట్లో ఉండే ఎంతమంది ఉన్నా కానీ అంతమంది తీసుకోవచ్చు ఈ ఛాలెంజ్‌ని. ఒకవేళ హస్బెండ్, పిల్లలు, వైఫ్ ఉన్నా కానీ అందరూ కలిసి చేయొచ్చు. లేదు అనుకున్నా ఇండివిడ్యువల్‌గా చేయాలనుకున్నా కూడా ఇండివిడ్యువల్‌గా కూడా ఈ సేవింగ్స్ ఛాలెంజ్‌నైతే తీసుకొని ఈజీగా చేయొచ్చు. ఇలా అయితే అన్ని పేపర్స్‌ని ఫోల్డ్ చేసేసి ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా! అందులో అయితే వేసుకోండి. దీనికోసం అయితే మీరు సెపరేట్‌గా ఏం కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలైతే వేసేసుకొని, రోజు అయితే మనం ఒక అలవాటుగా మార్నింగ్ లేవగానే లేదంటే ఈవినింగ్ టైంలో కానీ, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎంతమంది ఈ ఛాలెంజ్‌ని తీసుకోవాలి అని అనుకుంటున్నారో, వాళ్ళు రోజు అయితే ఇందులో నుంచి ఒక చిట్టీనైతే తీసి, అందులో ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్‌నైతే హుండీలో వేసేయాలి. రోజు అయితే ఇలాగే మీరు ఇదైతే ఫాలో అవుతూ రావాలి. ఎంతమంది సేవింగ్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటే అంతమంది. ఇప్పుడు మీరు ఒక్కలే ఇండివిడ్యువల్‌గా చేయాలనుకుంటే, ఏ అమౌంట్ అయితే అందులో వస్తుందో ఆ అమౌంట్‌నైతే తీసి హుండీలో వేసేయండి. ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేశాను, ₹20 వచ్చింది కదా! ఆ ₹20 కనొస్తే ఆ ₹20 తీసి హుండీలో వేసేయాలి. అలాగే 100 వస్తే 100, 1000 వస్తే 1000 అలా ఎంత అమౌంట్ కానొస్తే అంత అమౌంట్‌నైతే మనం ఖచ్చితంగా ఆ హుండీలో అయితే వేసేసేయాలి. ఇలా మనం సేవ్ చేసుకుంటూ రావచ్చు. ఈ ఛాలెంజ్‌ని మీరు ఒక 30 డేస్ కానీ, 60 డేస్ కానీ, లేదా 3 మంత్స్ కానీ మీకు ఎన్ని రోజులు చేయాలనిపిస్తే అన్ని రోజులైతే మీరు చేసి, దాని తర్వాతైతే మీరు ఆ అమౌంట్‌ని కానీ కాలిక్యులేట్ చేసుకున్నారంటే చాలా అమౌంట్ అయితే సేవ్ చేస్తారు మీకు తెలియకుండానే. ఇది చిన్న అమౌంట్‌గా మీకు అనిపించొచ్చు. 10, 20 లేస్తే ఎంతొస్తదని. అలా కాదు. ఎందుకంటే ఫిగర్ మారుతూ ఉంటుంది గదా! మీరు ఒకే అమౌంట్ వేయట్లేదు కాబట్టి, మీరు లాస్ట్‌లో గానీ, ఈ ఒక 3 మంత్స్ తర్వాత కానీ, ఎంత అమౌంట్ మీరు సేవ్ చేయగలిగారని కానీ చూసుకున్నారంటే, చాలా అమౌంట్‌ని మీరు సేవ్ చేసుంటారు. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలున్నా కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రోజు ఇలాగే ఎంత అమౌంట్ వచ్చిందనేసి వేయడానికి. అలాగే ఒకవేళ ముగ్గురు, నలుగురు ఉన్నా కానీ ఈ సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకుంటే నాకింత అమౌంట్ వచ్చింది, నీకింత అమౌంట్ వచ్చిందనేసి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ హుండీలో ఎయడానికి సెపరేట్‌గా అయినా లేదంటే ఒకే హుండీలో అయినా వేసుకొని ఈ సేవింగ్స్ ఛాలెంజ్‌నైతే చేయొచ్చు. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి దొరికే అమౌంట్స్‌నే మనం రాసుకుంటున్నాం కాబట్టి. అలాగే పెద్ద అమౌంట్స్ కావాలన్నా పెద్ద అమౌంట్స్ రాసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు ఒక బుక్కుని తీసుకొని ఎన్ని రోజులు మీరు ఈ సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ డేనైతే డే 1, డే 2, డే 3 అనేసి ఇలా 30 డేస్ కానీ, 20 డేస్ కానీ ఇలా రాసుకోండి. అలాగే ఏబీసీ అంటే మీ ఇంట్లో ముగ్గురున్నారనుకోండి. వాళ్ళ పేర్లు రాసుకోండి. ఏబీసీ అనేసి వాళ్ళ నేమ్స్ రాసుకొని, ఇప్పుడు డే 1లో మీకు ఏ అనే వ్యక్తి ఎంత తీశారో, ఎంత అమౌంట్‌ని హుండీలో వేశారు. 20 అయితే 20, 10 అయితే 10. అలాగే బి ఎంత వేశారు, సి ఎంత వేశారు. ముగ్గురు కలిసి ఒకే హుండీలో వేసుకున్నా గానీ ఇలా టోటల్ చేసుకోవచ్చు. లేదంటే సెపరేట్‌గా వేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కళ్ళే ఇండివిడ్యువల్‌గా కూడా ఈ సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకుందాం అని అనుకున్నా కానీ, ఎంత అమౌంట్ మీకు రోజు వస్తుందో అంత అమౌంట్ మీరు వేసేసి డే 1, డే 2, డే 3 అనేసి ఇలా రాసుకుంటూ రండి. లాస్ట్‌లో అయితే మీరు 20 డేస్ తర్వాత కానీ, లేదంటే 3 మంత్స్ తర్వాత కానీ ఎంత అమౌంట్ వచ్చింది అనేసి యాడ్ చేయండి. ఎంత అమౌంట్ మీరు సేవ్ చేయగలిగారు అనేసి సెపరేట్‌గా అయినా సేవ్ చేయండి. లేదంటే కలిపి ఎంత సేవ్ చేసుకోగలరు అని కానీ మీరు టోటల్ గాని చేశారంటే మీకు తెలియకుండానే చాలా అమౌంట్‌నైతే మీరు సేవ్ చేసుకోగలరు. అలాగే ఈ మెథడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది కాబట్టి ఎంతమందైనా ఈ సేవింగ్స్ ఛాలెంజ్‌ని తీసుకొని చేయొచ్చు.
రోజు కంటిన్యూస్గా కానీ చేస్తూ ఉన్నామంటే చాలా అమౌంట్ని సేవ్ చేసుకోగలము. అలాగే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ సేవింగ్స్ ఛాలెంజ్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ సేవ్ చేసుకున్న అమౌంట్తో వేరే ఏదైనా కూడా కొనుక్కోవచ్చు. గోల్డ్ కావాలన్నా గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదంటే ఫ్యామిలీకి ఇంకేదైనా అవసరమైన వస్తువు కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.